యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను దేవుని ప్రేమను గురించి చెప్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తలు క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు యేసయ్య గురించి, యేసయ్య చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన సూచక్రియల గురించి తెలియజేస్తూ ఉంటే, యోహాను భక్తుడు మాత్రం నేరుగా యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తూ వచ్చాడు. అందుకని అసలు యేసు ప్రభువారు శరీరధారిగా రాకమునుపు ఏమై ఉన్నాడో చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంకి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించడానికి వచ్చెను అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకి వచ్చాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడు ఏమై ఉన్నాడో చెప్పాడు. 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాటను మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ప్రేమామయుడు అనే సంగతి మనందరికీ తెలుసు. మనమందరం కూడా ప్రార్థన చేస్తాం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పాడు. మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే ఈ ప్రేమమయుడు, ఈ ప్రేమ స్వరూపి, మరి ఆ ప్రేమ ఎలాగ కనపరిచాడు అనేది మనకి దేవుని వాక్యంలో మనం చదివినటువంటి లేఖనంలోనే ఉంది. ఏమంటాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన అద్వితీయుడు అంటే ఒక్కడే. ద్వితీయుడు అని అంటే ఇద్దరు, అద్వితీయుడు అంటే ఇద్దరు కానివాడు ఒకడే. అయితే ఈ అద్వితీయుడైనటువంటి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ స్వరూపి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది ప్రేమలో 2 కోణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, రెండవది దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, మూడవది దేవుడు తన ప్రేమను క్రీస్తు మరణం ద్వారా వెల్లడిపరిచాడు. అయితే ఈ దేవుని ప్రేమలో ఈ 3 ముఖ్యాంశాలు అయితే, దేవుని యొక్క ప్రేమలో 2 ప్రధానమైన కోణాలు ఉన్నాయి. దేవుని ప్రేమలో 2 ప్రధానమైన కోణాలు ఉన్నాయి. ఈ ప్రధానమైన కోణాల్లో మొట్టమొదటిది దేవుని కృప అయితే, రెండవది దేవుని కనికరం. ఒకటి గ్రేస్ అయితే, ఒకటి మర్సీ. ఒకటి దేవుని కృప, రెండవది దేవుని కనికరం. అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది అది తన క్రియారూపం చూపించాడు. ఆ క్రియారూపం చూపించడమే కృప అని దైవజనుడు ఒక ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువారు ఎలాగ కృప చూపించాడు, కృపకు ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది మరి ఈ దినాన్ని మనం కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మరి ప్రేమ స్వరూపి, మనం ఇందాక ధ్యానం చేసినట్టుగా. కనుక ఎక్కువసార్లు సువార్తల్లో కానీ ప్రత్యేకంగా పౌలు మరి కృపను గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని చెప్పి అపోస్తలుడైన పౌలు కూడా మరి కొన్ని లేఖల్లో ఆయన చెప్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ప్రేమ దేవునిలోనే ఉండిపోతే మనకు ప్రయోజనం లేదు, ఆయనకి ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? దేవునికి ఉన్న ప్రేమ ఆయనలోనే ఉండిపోతే అది మనకును ఆయనకును ప్రయోజనం ఉండదు. అందుకని దేవుడు తన ప్రేమను మన ఎడల కనపరచాలనుకున్నాడు, అది కృప ద్వారా కనపరచాలనుకున్నాడు. అందుకని ఆయన కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు అని యోహాను సువార్త 1:14లో యోహాను భక్తుడు సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ ప్రేమ ఎప్పుడైతే మానవుల యొద్దకు వస్తుందో అది కృపగా మారుతుంది. వింటారా? దేవుని ప్రేమ
మానవుని యొద్దకు వచ్చేసరికి ఆ ప్రేమ ఎలా అవుద్దంటే కృపగా మారుతుంది. అయితే కృప అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి దేవుని ప్రేమ యొక్క క్రియారూపం అని చెప్పొచ్చు. మనం చాలాసార్లు కృప గురించి మనం ఏం చెప్తూ ఉంటాం చెప్పండి? ఆయన లేని ఉన్నట్టు చేస్తాడు, ఉన్నవి లేని. వాస్తవానికి కృప యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ యొక్క క్రియారూపం. దేవుని ప్రేమ యొక్క క్రియారూపమే కృప. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటిది క్రియల్లో చూపిస్తున్నాడు కనుక, క్రియలో చూపిస్తున్నాడు. అదే ఆయన కృప అనేది ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేవుని వాక్యంలో నుంచి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రేమ లేని చోట కృప ఉండదు అన్నారా? దేవుని ప్రేమే లేకపోతే అది కృపగా రూపాంతరము చెందదు, అంటే క్రియారూపం దాల్చదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రేమను, దేవుని ప్రేమను స్వీకరించాలి అన్నారా? దేవుని ప్రేమ మానవుని ఎందుకు వచ్చినప్పుడు మానవుడు ఆ ప్రేమను స్వీకరిస్తే ఆ ప్రేమ ఏమవుద్దంటే ఆ స్వీకరించినటువంటి వాని జీవితంలో అది కృపగా మారుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను మనందరం ప్రేమిస్తూ మన యొద్దకు పంపబడ్డాడు. అది మనం స్వీకరించగలిగినప్పుడు అది మన జీవితాల్లో కృపగా రూపాంతరం చెంది అద్భుతాలు జరగడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాటలో మనం చెప్పాలంటే కృప అనేది అభాగ్యుల పట్ల చూపించేది, మెరిట్ టు అన్ఫేవర్ వింటారా, అలాగే అన్వర్తి అని చెప్పొచ్చు. వింటారా? అభాగ్యుల పట్ల లేకపోతే అనాథల పట్ల చూపించేది, ఇంకా చెప్పాలంటే అయోగ్యుల పట్ల చూపించేది దేవుని కృప. దేవునికి స్తోత్రం. అయితే మనం దేవుని యొక్క లేఖనాల్లో మనము చాలా జాగ్రత్త మనం గమనిస్తే దేవుని కృప గురించి భక్తులు చాలా అద్భుతంగా మరి చెప్తూ వచ్చారు. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే కుమారులు ఎడల తండ్రి చూపించేది కృపనా ప్రేమనా? అమ్మ చెప్పండి. కుమారులు తండ్రి కుమారులు ఎడల చూపించేది ప్రేమ, కృపణ? ప్రేమ. అంతేనా? ప్రేమేనా? దూతగణము విషయంలో దేవుడు చూపించేది ప్రేమే. ఎందుకంటే వారు సమాన వరుసలో ఉన్నారు, వారు దైవికమైనటువంటి రాజ్యంలోనే దూతలు కూడా ఉన్నారు కనుక వారు అనాథలు కారు. మీకు అర్థమవుతుందా? అలాగే మనం పిల్లలంగా మన తల్లిదండ్రులు మనకు ఉన్నారు కనుక మనం అనాథలం కాదు, లేకపోతే మనం ఉన్నాం కనుక మన పిల్లలు అనాథలు కాదు. అంటే మనం అందరం కూడా ఒకే లైనేజ్లో ఉన్నాం కనుక వారు మనకంటే అయోగ్యులు, లేకపోతే వారు మనకంటే అనాథలు కాదు. మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. వారు అనాథలు కాదు. ఒకవేళ మనం లేకపోతే వారు అనాథలు అవుతారు. అనాథలు అంటే ఎవరు అమ్మ చెప్పండి? ఎవరు లేనివారు అనాథులు, అయోగ్యులు. అయితే దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి కుమారులు ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు తల్లి మంచి కూర వండింది అనుకోండి, తండ్రే తిని పిల్లలకు నీళ్ళు అనుపోస్తాడా? తండ్రి పిల్లలు అందరూ ఒకే ఇంట్లోనే ఉంటారు కనుక వారి అనాథలు కాదు. అంటే వారికి వీరికి స్థాయి తక్కువ లేదు. తండ్రి ఎలాంటి వాడు, కుమారులు కూడా అలాంటి వారే. వారికి ఉన్న స్థాయి పిల్లలకు కూడా వస్తుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి మరి కుమారుడికి చూపేది కృప కాదు, ప్రేమే. విన్నారా? అంటే మనం ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాలంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి చూపించేది కృప, సమానంగా చూపించేది ప్రేమ. అయితే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి చూపించేది దేవుని కృప. అయితే తండ్రి కుమారుల ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు, దూతగణము వారు పరలోకంలోనే ఉన్నారు కనుక వారు దేవుని కంటే తక్కువ స్థానంలో ఉన్నా వారు అనాథలు కాదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే వారిది సమాన స్థాయి. వింటున్నారా? వారిది సమాన స్థాయి కానీ తక్కువ స్థాయి కాదు. ఇంకా మాటలు మీకు అర్థం కావడానికి కృప అంటే తక్కువ స్థాయిలో ఉన్నవానికి చూపించేది దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రేమ సమాంతర వ్యక్తుల పట్ల చూపించేది కానీ కృప కాదు అది. అయితే పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5:6 మనం చదివితే పేతురు భక్తుడు అంటాడు,
అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. చదువుతారా? ఆయన అహంకారులను ఎదిరించి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన దేన మనస్కులై, దేవునికి స్తోత్రం, ఆయన అహంకారులను ఎదిరించి, దేవునికి స్తోత్రం, దీనులకు కృపను అనుగ్రహించును. ఏంటంటే మొత్తం చదువుతున్నారండి. కృపను అనుగ్రహించును, పై వచ్చిన చదివారా? దీనులకు కృపను అనుగ్రహించును. అయితే దేవుని ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే అహంకారులు ఎవరు? అహంకారులు ఏమనుకుంటారంటే నాకేం కొదువు లేదు అని అనుకుంటారు. అలాగే దేవునితో నాకేమీ పని లేదు అనుకుంటారు. దేవునితో నాకేం పని లేదు, అలాగే నాకు అన్నీ సమృద్ధిగానే ఉన్నాయంటారు అనుకుంటారు వారు. వారికి అహంకారులు. అలాంటి వారికి ఎన్నడూ కూడా దేవుడు తన కృపను చూపించలేడు. అయితే దేవుడు ఎవరో కృప చూపిస్తాడంటే దీనులకు కృప చూపిస్తాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో స్పష్టంగా పేతురు అన్నాడు, దీనులకు కృప చూపిస్తాడు ఆయన. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తగ్గించబడిన, హింసించబడినటువంటి వారే దేవుని ప్రజలు ఎక్కడ చూసినా కానీ దీనులుగా ఉంటారు. దీనులుగా ఉన్నటువంటి దేవుని ప్రజలు, తగ్గించబడిన వారు, హింసించబడుతున్న వారు, వారి విషయంలో దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కృప మన జీవితాల్లో ఎలా పనిచేస్తూ ఉందంటే, దేవుని ప్రేమ నీచమైన పాపి దగ్గరికి వచ్చిందో అప్పుడు కృపగా మారింది. వింటున్నారా? మనము దేవునితో మనం పోల్చుకుంటే, అంటే పోలిక కాదు, వాస్తవానికి మనం కలిగి ఉన్నటువంటి ధనము, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి భూమి, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి బంగారం, మనం కలిగి ఉన్నటువంటి అధికారం, మనం కలిగి ఉన్నటువంటి పలుకుబడి, లోకంలో ఏవైనా సరే వాటన్నిటిని పక్కన పెట్టి దేవునికి కలిగి ఉన్న వాటిని పక్కన పెడితే మనం దరిద్రులమా గొప్పవారమా? అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. దేవునితో మనం పోల్చుకుంటే దేవునికి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మన దేశంలో బిలియనియర్లు చాలామంది ఉన్నారు. వారి దగ్గర ఉన్న ధనం కంటే దేవుని దగ్గర ఎక్కువ ధనం ఉంది కనుక వాడు దరిద్రుడు. ఇంకా భూమి విషయంలో చాలా ఎకరాలు ఉన్నాయి, కానీ దేవునికి భూభాగం అంతా కూడా ఆయనదే. ఆయనతో పోల్చుకుంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ధనవంతులు దరిద్రులే. అలాగే ప్రేమ చూపించే విషయంలో కూడా మానవులమైన మనం కూడా దరిద్రులమే. ఎందుకని? మనకిష్టం ఉంటే ప్రేమను చూపిస్తాం, కష్టం ఉంటే కోపగించుకుంటాం. లేదా అక్కడ ఏమైనా మేలు కలుగుతుంది అనుకుంటే మనం సానుభూతి కొరకని ప్రేమ చూపిస్తాం, లేదంటే మనం ప్రేమను మనం చూపించలేం. కానీ యేసు ప్రభు వారి ప్రేమను, మన ప్రేమను మనం పక్కన పెడితే పోలికి అర్థమయ్యి మనం దరిద్రులమో ధనవంతులు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. మనం ధనవంతులమా దరిద్రులమా అంటే మన పక్కన వారితో పోల్చుకుంటే, మనకన్నా తక్కువ స్థాయి వారితో పోల్చుకుంటే మనం గొప్పవారు కావచ్చు, కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంతో మనకున్నటువంటి వాటిని పోల్చుకుంటే మనం దరిద్రులమే. కనుక అట్టి దరిద్రులమైనటువంటి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆ ప్రేమ కృపగా మారింది మన యొద్దకు వచ్చేసరికి. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమలో మొదటి కోణము కృప. ఆయన కృప చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను కూడా అంటాడు కదా, కృపా సత్య సంపూర్ణునిగా. ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి మనం కృప చూపించాలంటే ఆ వ్యక్తి స్థానాన్ని మనం తీసుకోవడమే. ఏంటంట? ఒక వ్యక్తికి మనం కృప చూపించాలంటే ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని మనం తీసుకోవడమే. ఎలాగా అనంటే, దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మానవుల్ని కృప చూపించాలనుకున్నాడు. వాస్తవానికి ఆయన స్థితికి మన స్థితికి అసలు సంబంధమే లేదు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, తూర్పునకు పడమర ఆకాశముల కంటే, భూమిల కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అని అంటాడు. ఆయనకి మనకు అసలు సంబంధమే లేదు. కానీ ఆ గొప్ప దేవుడు ఏం చేశాడంటే, భూమి మీదకి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు వచ్చాడు. అయితే మనం ఉన్నటువంటి నీచ
అధమ స్థితిని, లేకపోతే అయోగ్యకరమైన అనాథ పరిస్థితులైన మన జీవితాలను బాగు చేయడానికి దేవుడు ఏమయ్యాడంటే, మనం దరిద్రులమైతే దేవుడు ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడైన తన స్థితిని మన కొరకు దరిద్రుడిగా మారాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు. వింటున్నారా? ఆ ధనవంతుడైన తన స్థితిని మనకివ్వడానికి, వింటున్నారా? ధనవంతుడైన తన స్థితిని మనకివ్వడానికి, ఆ ఐశ్వర్యాన్ని, పరలోకంలో ఉన్న మహిమను మనకు అనుగ్రహించడానికి ఆ ధనవంతుడు మన కొరకు దరిద్రుడయ్యాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. వింటారా? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. స్థానాన్ని తీసుకోవటమే. విన్నారా? కృప చూపించినటువంటి అర్థం ఏంటి? ఆయన స్థానాన్ని మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకోవటమే దేవుని కృప. మనమందరం కూడా పాపులు. విన్నారా? మనమందరం కూడా పాపులు. పాపి అయినటువంటి మానవులమైన మనందరి కొరకు, శాపగ్రస్తమైన మన జీవితాలకు మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన నీతిమంతుడై ఉండి తన నీతిని మనకు అనుగ్రహించడానికి మన కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడని పౌలు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారా మాట? కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన దేవునికి స్తోత్రం. మీ నిమిత్తము ఏంటంటమ్మా? ఆయన దారిద్ర్యం పొందితే కానీ మనం ధనవంతులం కాగలం. కనుకనే దేవుడు మనకున్నటువంటి దారిద్ర్య స్థితిని ఆయన తీసుకున్నాడు. అందుకనే ఆయన దారిద్ర్యం వల్ల అంటాడు పౌలు. ఆ మాట మరొకసారి చదవండి. తన దారిద్ర్యం వలన. ఆయన దరిద్రుడా అమ్మ? చెప్పండి. ఆయన దరిద్రుడా? కాదు, కానీ దరిద్రుడిగా మారాడు. ఎందుకంటే తన స్థితిని మనకి ఇవ్వడానికి. అందుకని అంటున్నాడు పౌలు, తన దారిద్ర్యం వలన. ఆయనకి ఏమి లేదు. భూమి ఆకాశ విశాలమంతా కూడా ఆయనది. కానీ తన పుట్టిక ఎక్కడ పుట్టాడు? దరిద్రుడిగా పుట్టాడు. వింటున్నారా? ఆయన ఎక్కడ పడుకోబెట్టారు? పశువులు తొట్లు పడుకోబెట్టారు. అందుకని మనుష్య కుమారునికి నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఏం చేయలేదమ్మా? చెప్పండి. స్థలం లేదు. దేవునికి స్తోత్రం. దరిద్రుడయ్యాడు తన దారిద్ర్యం వలన. తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు చేయాలనుకున్నాడు. అంటే మన స్థితిని ఏం చేశాడు? మన స్థాయిని ఆయన తీసుకొని ఆయన స్థాయిని మనకి ఇచ్చాడు. కృప చూపించడం అంటే మన స్థానాన్ని తీసుకోవడమే. ఆయన మన కృప చూపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఎంత ధన్యులమో కదా. మనకు కనీసం అద్దె గృహాలన్నా ఉన్నాయి, కానీ కనీసం ఆ సౌకర్యాలు ఉన్న గృహంలో యేసు ప్రభు పుట్ల. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాక ఏమన్నా సుందరంగా అందంగా సువాసన వెదజల్లుతూ ఉంటుందా? లేదు. దేవుని ప్రజలారా, కనీసం ఎంత భేదుడైనా సరే పుట్టిన పిల్లలు అక్కడ పడుకోబెట్టాడు. కానీ అంత అట్టడుగు దరిద్ర స్థానానికి ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అసలు ఆయన స్థానం ఎక్కడ? పరలోకంలో ఉన్నటువంటి ఆ స్థాయిని తగ్గించుకొని ఎక్కడ? భూమి మీద, మానవులు పాపులు ఉండేటువంటి ఈ భూమి మీద కనీసం తలవాల్చడానికి కూడా స్థానం లేకుండా ఆయన తన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఎందుకంటే అందుకని పౌలు అంటే తన దారిద్ర్యం వలన. వింటున్నారా? తన దారిద్ర్యం వలన. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి అంగీ లాగేసుకున్నారు, వస్త్రాలు లాగేసి చిన్న గుడ్డ మూల కప్పారు. అవునా? అలాగే కానీ కనీసం సొంత సమాధి కూడా లేదు ఆయనకి, వేరే వారి సమాధిలో పెట్టి. అందుకని తన దారిద్ర్యము, ఎంత దరిద్రతను అనుభవించాడో చూసారా? ఎందుకునంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన స్థితిని, తన స్థాయిని మనకి ఇవ్వడానికి కొరకు ధనవంతుడు ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడు. నిజంగా మనం ఎంత ధన్యులమో కదా. కనీసం మన స్థాయిని
లేకపోతే మనస్థితిని వేరొకరు తీసుకుని వేరొకరు మనస్థితిని తీసుకోలేరు. తీసుకుంటారు ఎవరైనా? మన తమ్ముడు కానీ అక్క చెల్లి కానీ వాళ్ళ అక్కండి చాలా ఉన్నదండి, వీడి పేదోళ్ళండి అని అంటూ ఉంటారు. ఏదైనా కాస్త కొంత సహాయం చేయవచ్చు. నేను తన స్థాయిని తన సహోదరి కానీ మహా అయితే అంటే తన బతుకు అట్ట ఏడిసిందండి అని అంటారు. తన రాత అట్టుందండి, మనం ఏం చేస్తాం, భగవంతుడు చేశాడు అంటాడు. కానీ స్థాయిని తీసుకోవడానికి ఏ మానవుడు కూడా సాహసించడు. అది పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లలైనా, అక్కల పట్ల చెల్లెళ్ళ పట్ల అన్నల తమ్ముడు ఎవరైనా సరే వారి స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేరు. కానీ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా యేసు ప్రభువారు తన ప్రేమలో ఉన్నటువంటి కృప ద్వారా తన స్థాయిని మనకిచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కనుకనే మనము రక్షించబడ్డాం, మనం ధనవంతులను చేయబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు నిత్యత్వంలో పరలోకంలో ఉన్నాడు. యేసు మానవునిగా భూమి మీదకి పాపిగా వచ్చినప్పుడు పాపంగా వచ్చినప్పుడు మానవుని స్థానాన్ని తీసుకొని తన స్థానాన్ని మనకి అనుగ్రహించాడు. వాస్తవానికి ఆయన పొందినటువంటి దెబ్బలు ఎవరు పొందాలి? అమ్మ చెప్పండి. యేసు ప్రభువు వారు పొందవలసిన దెబ్బలు ఎవరు పొందాలి? నీవు నేను పొందాలి. అంటే మనం పొందవలసినటువంటి ఆ దెబ్బల్ని మన స్థానం ఆయన తీసుకొని ఆయన ధరించుకున్నాడు. మనకు సురక్షితంగా ఉన్నాడు, మనకు శిక్ష లేదు. ఉందా అమ్మ చెప్పండి? ఎవరైనా శిక్షను భరించారు రక్షణ పొందడానికి? మనం రక్షణ పొందడం ఉచితంగా పొందాము, ఏ బాధ లేకుండా పొందాము. కొన్నిసార్లు రక్షణ పొందడం అంటే కూడా చాలా బాధగా ఉంటుంది. అసలు ఆయనే మన స్థానాన్ని తీసుకున్నప్పుడు మనం ఆయన స్థానాన్ని తీసుకోవడానికి ఎంత బాధపడతామో తెలుసా? రక్షణ ఉచితం. ఒకవేళ ప్రభు కూడా ఏదైనా కాస్ట్ పెట్టాడనుకోండి, మనం దాన్ని చెల్లించలేం. కనుక దేవుడు రక్షణను మనకి అందరికీ కూడా ఉచితంగా ఇచ్చాడు. కనుక మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మనం ఇందాక చదివినటువంటి లేఖనంలో ఏమంటాడంటే, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏమిటంట? యేసు క్రీస్తు ప్రభు వారిని ఎరుగుదురు కదా. ఏమిటది ఆయన కృప అంటే? తన దారిద్ర్యం వలన, ధనవంతుడై ఉండి కూడా తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులు చేయడానికి మన నిమిత్తము, అక్కడ ఏం రాయబడింది? మీ నిమిత్తము. ఏంటంట? నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తం కూడా ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడు అవడానికి అసలు అవకాశమే లేదు, కానీ మన కొరకు దరిద్రుడయ్యాడంట. ఎవరు అవుతారు దరిద్రులు? ఏమో చెప్పండి. ఎవరైనా సహాయం చేయడానికి ఇష్టపడతారు, కానీ అన్నీ ఇచ్చి మన కొరకు వారు మనస్థితిని తీసుకోలేరు. తీసుకుంటారా? జాలి పడతారు, కానీ మనకు మేలు చేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు అంగీని లాగేశారు. అలాగే ఆయన తలవాల్చుటకు కూడా స్థలం లేదని చెప్పారు. అలాగే వేరే వారి సమాధులు యేసు ప్రభు వారిని పెట్టారు. 2వ కొరింథీ పత్రిక 5:21 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు మన కోసము పాపముగా చేసిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పౌలు చక్కగా అద్భుతంగా రాశాడు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు. ఈ దరిద్రుడు, ఈ నీచుడు, ఈ భయంకరమైన పాపి ఎన్నటికీ కూడా దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా కనబడలేడు. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, మన నీతి దేవుని దృష్టికి ఎలా ఉందంట? ఏమో చెప్పండి? మురికి గుడ్డ వలె ఉంది. అసలు మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉంటే మన పాపం ఇంకెంత భయంకరంగా ఉండుంటది. అయితే ఈ పాపి అయినటువంటి మానవుడు దేవుని ఎదుడికి, తండ్రి ఎదుడికి నేరుగా రాలేకపోతున్నాడు. కనుకనే పాపం ఎరుగుని ఆయన ఎదుట నీతిమంతులు మగునట్లు పాపం ఎరుగుని ఆయన మన కొరకు ఏమయ్యాడంట? పాపిగా కాదు, పాపముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం ఎరుగని ఆయనను
మన కోసము పాపముగా చేసెను అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు మన పాపాన్ని తీసుకున్నాడు. ఆయన మనకేమిచ్చాడు? నీతిని ఇచ్చాడు. ఎంతమంది నీతిమంతులుగా చేయబడ్డారు? ఎంతమంది నీతిమంతులుగా చేయబడ్డారు? ఎత్తితే ఏమంటారు, ఎత్తకపోతే ఏమంటారని సందేహంలో ఉన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన స్వతహాగా నీతిమంతులము కాదు, కానీ నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు రక్షణ అనేటువంటిది మీకు కన్ఫర్మేషన్, మీకు నిర్ధారణ లేకపోతే మీ పరలోకం వెళ్ళరు. మీకు కన్ఫర్మేషన్ ఉండాలి. రక్షణ పొందామంటే నీతిమంతులుగా తీర్చబడ్డా అంతే. అంటే స్వతహాగా ఏ మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు, కానీ పాపము ఎరుగనిటువంటి ఆయన మన నీతి కొరకు ఆయన పాపముగా మార్చబడ్డాడంట. అందుకని మనందరం ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము, నీతిమంతులుగా మార్చబడ్డాము. మనము అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించి మన నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? ఆయన పాపం తీసుకుని ఆయన మనకేమిచ్చాడు? ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు తీర్చబడిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం. అసలు ఏ డౌట్ లేకుండా చెయ్యి హైట్గా ఎత్తాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఎత్తాలి. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఎందుకు తీర్చబడ్డాం? ఎలా తీర్చబడ్డామంటే, ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, ఆ ప్రేమలో ఉన్నటువంటి క్రియారూపమే కృప చూపించడం వలన. అంటే కృప చూపించడం ఏంటి? మనము అట్టడుగు స్థానంలో ఉన్నాం పాపము ద్వారా. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, తన కృపను చూపించి మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన మన దరిద్రాన్ని తీసుకొని ఆయన మనకేమిచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము ఆయనకి పాపం ఇచ్చి మనం ఏం తీసుకున్నామంటే ఆయన దగ్గర నీతిని మనము తీసుకున్నాం. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై విమోచించెను. మాను మీద వేలాడిన ప్రతి వాడును కూడా శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంటే శాపమయ్యాడు. ఇందాకేమో పాపమయ్యాడు, దరిద్రుడయ్యాడు, ఇప్పుడేమయ్యాడంట? శాపమయ్యాడు. మన మీద ఉన్నటువంటి శాపము ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? ఆదాము అవ్వలు దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించి వారు పాపం చేసినందున వారి మీదకి పాపం వేలుబడి చేయడం ప్రారంభించింది. ఈ పాపము శాపాన్ని, దోషాన్ని తీసుకొచ్చింది. అందుకనే మీ నిమిత్తము నేల, ఈ భూమి శపించబడి ఉన్నదని ఆదాము గురించి అంటాడు, కయ్యూని గురించి కూడా అంటాడు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే పాపమెరుగోని ఆయన పాపంగా మార్చబడ్డాడు. నీకు నాకు మనందరి మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించుట కొరకు ఆయన ఏమయ్యాడంటే శాపగ్రస్తుడయ్యాడని అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్పాడు. ఏమంటే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం, అబ్రహాము పొందినటువంటి వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆశీర్వచనము మనం పొందడానికి, యేసుక్రీస్తు ద్వారా మనం పొందడానికి అన్ని జనులంటే ఎవరు అమ్మా? అన్ని జనులంటే యేసును ఎరగని ప్రతి ఒక్కరు, యూదులు తప్ప యేసును ఎరగని ప్రతి ఒక్కరు కూడా అన్ని జనులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొన్నిసార్లు అయ్యా మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామంటారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తు వారి జీవితాలు లేకపోయినా కూడా వాడు అన్యుడే. వారిని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. అయితే అన్యజనులమైనటువంటి మనమందరం కూడా ఈ వాగ్దానం పొందడానికి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి దేవుడు ఆశీర్వచనం ఇచ్చాడు. ఆ వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆశీర్వచనము నీవు నేను మనం అందరం పొందడానికి యేసు ప్రభువారు మన కొరకు ఏమయ్యాడంట? శాపగ్రస్తుడయ్యాడు. మాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మన కొరకు ఏమయ్యాడంట? చెప్పండి, ఏమయ్యాడు? ఆయన శాపంగా మారాడు. ఆయన ఎందుకు శాపంగా మారాడు? ఏమో చెప్పండి. మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. అక్కడేమో తన దారిద్ర్యం, మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకుని మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అలాగే ఇంకా పాపమును తీసుకొని మనకు నీతిని ఇచ్చాడు. మన శాపాన్ని తీసుకుని ఆయన మనకి అబ్రహాములో చేసిన ఆశీర్వచనపు వాగ్దానాలను మన కొరకు విశ్వాసం ద్వారా స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ పొందిన వాగ్దానాలన్నీ కూడా మనవి కాదు, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అవి మనం విశ్వాసం ద్వారా పొందామంటాడు పౌలు. అవునా? దాని కొరకు మనం ఏం ఖర్చు పెట్టామా? ఏం ఖర్చు పెట్టలేదంటే, ఇప్పుడు మనం ఎవరికైనా ఏమైనా ఇచ్చామనుకోండి, వాడు మనకి ఏమి తిరిగి ఇవ్వలేడు. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, ఒకవేళ చేపల కూర వండాము ఇంకో రామక్క, ఎవరికి రాజాక్క వేసింది, రాజాక్క మళ్ళీ తిరిగి చేపల కూర వండినప్పుడు ఆ బాక్స్ రెండు ముక్కలు వేసేస్తుంది. అవునా? అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు ఉడుకుడుకు కూర వేస్తాము, రెండు ముక్కలు వేసిస్తాము. వండినప్పుడు తీసుకెళ్ళి, ఉదాహరణ చెప్తున్నాం, ఎవరైనా మన అందరం కూడా ఎప్పుడు వేస్తాము? రేపు మిగిలిపోయిన తర్వాత మనం తినము అనుకున్నప్పుడు అప్పుడు ఇస్తాం. మనం ఏం చేస్తూ ఉంటామంటే సమవుజ్జి చూసుకుంటాం. మనం పెడితే మనకు రేపు మనం పెట్టగలుగుతారా లేదా. అట్లాంటప్పుడు మనం పెట్టడం ఎందుకు? పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, ఫంక్షన్లు వచ్చినప్పుడు మన వాడికి ఒక 5,000 చదివించిన కాడు మనకు తిరిగి చదివిస్తాడు, మనకు పెళ్ళిళ్ళు అయిపోయి మనకెందుకు అనుకుని ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకెళ్తాం. అంటే మనం స్థాయిని మనం చూసుకుని ఏమన్నా చేరని మనం చేస్తాం. కానీ దేవుడు నిన్ను నన్ను మనందరినీ మన స్థాయిని చూడలేదు, కానీ అధమ స్థితిలో ఉన్నటువంటి నీకు నాకు మనందరికీ తన ప్రేమకు ఉన్నటువంటి క్రియారూపమైనటువంటి కృపను చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆయన కూడా తన సమాంతర స్థాయిని మనం చూసుకుంటే మనం ఎన్నటికీ రక్షణ పొందేవారం కాదు. మనం అధములము, ఎక్కడో నీచ స్థితి దిగజారినటువంటి పాప స్థితిలో నీచంగా దిగజారినటువంటి మన జీవితాలకు ప్రభు ఏం చేశాడంటే, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మన మీద ఉన్న దోషాలు, మన మీద ఉన్న శాపాలు, మన మీద ఉన్న పాపము తొలగించి మనకు నీతిని, మనకు ఆశీర్వాదాన్ని విశ్వాసం ద్వారా కలిగించడానికి ప్రభు ఏం చేశాడంటే ఆయన శాపగ్రస్తుడయ్యాడంట. మాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. వాస్తవానికి యేసు ప్రభు వారికి విధించినటువంటి శిక్ష అసలు ఆ దేశం ప్రకారం రూల్ కాదు అది. అసలు ఎక్కడదో తీసుకొచ్చి అమలు చేయించారు. వాస్తవానికి యూదులకు ఉన్నటువంటి శిక్ష ఏంటంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, వ్యభిచారంతో పట్టబడి స్త్రీని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ళు కొట్టారు యేసు ప్రభు వారిని. దేవునికి స్తోత్రం. అలాగే రోమీలు వారు వేసే శిక్ష ఏంటంటే కొరడాలతో కొట్టడం. యేసు ప్రభు వారిని కొరడాలతో కూడా కొట్టారు. అలాగే పరిసయ్యుల దేశంలో ఉన్నటువంటి శిక్ష ఏంటంటే చెప్పండి, సిలువ వేయటం. వాస్తవానికి ఎందుకు సిలువ వేస్తారంటే ఆ వ్యక్తి యొక్క శరీరము భూమికి తగిలితే భూమి ఎక్కడ మైలుపడిపోతుందనేమోనని. ఎందుకంటే వారు భూమిని ఆరాధ్య దైవంగా భావిస్తారు కనుక ఆ భూమికి ఎందుకంటే మాను మీద వేలాడుతున్నాయి కదా, ఈ శాపగ్రస్తుడు కానీ ఒకవేళ భూమికి తగిలితే భూమి ఎలా మైలుపడిపోయి భూమి అంతా పాడైపోద్ది ఏమోనని వారు ఏం చేశారంటే సిలువకు వేలాడతీశారు. 3 రకాల శిక్షణ యేసు ప్రభు వారికి. అందుకని మ్రాను మీద నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వేలాడు. ఎందుకంటే నీ మీద ఉన్న శాపము, నీ కుటుంబాల మీద ఉన్న శాపము, నీ పిల్లల మీద ఉన్న శాపము, దోషమును తొలగించి అది మనకు ఆశీర్వాదకరంగా మార్చడానికే అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాల్లో ఉన్న ఆశీర్వచనాలని నీవు నేను మనమందరం కూడా విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా స్వతంత్రించుకోవడానికి
ఆయన మనందరి కొరకు కూడా ఏమయ్యాడంట? శాపగ్రస్తుడిగా మారాడు. ఆయన సిలువుకెక్కాడు. ఆయన సిలువు మీద వేలాడి, మ్రానుకి వేలాడి శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎవరు మారుతున్నారు మన కోసం? నీ కొరకు ఎవరైనా మారుతున్నారా? ఆ ప్రేమామయుడు నీకు కృప చూపించాడు అనటంలో ఇంకేం కావాలి మనకి? ఇంకెన్ని గుర్తులు కావాలి? ఇంకెన్ని సంకేతాలు కావాలి? ఆయన తన కృప వెంబడి కృపను మనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, గలతీ పత్రికలు మనం చదివాం కదా, మ్రాను మీద వేలాడే ప్రతి వాడు కూడా ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందంటమ్మా? ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు మోషే ద్వారా. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది, కానీ కృప మాత్రం క్రీస్తు ద్వారా కలిగింది అంటాడు. ఎందుకంటే కృప ఎందుకు క్రీస్తు ద్వారా కలిగిందంటే ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. విన్నారా? ఆయన మన స్థానాన్ని తీసుకొని తను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగేనని అద్భుతంగా మరి యోహాను చక్కగా చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కృప క్రీస్తు ద్వారా కలిగింది. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా శాపగ్రస్తుడయ్యాడు, పాపంగా మార్చబడ్డాడు, ఆయన దరిద్రుడయ్యాడు. మన ధనవంతులు చేయడానికి, మన నీతిమంతులుగా చేయడానికి, అబ్రహాము ద్వారా ఉన్నటువంటి వాగ్దానములోని ఆశీర్వాదాలని కేవలం విశ్వాసం ద్వారా పొందుకోవడానికి మనందరి కొరకు కూడా ఆయన ఏమయ్యాడంటే శాపగ్రస్తుడిగా, పాపంగా మారాడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అందరికీ కృప చూపాడు కనుక మనం కూడా కృపను లోకానికి చూపాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? యేసయ్య మనందరి కొరకు కూడా కృప చూపించాడు. అంటే మనము తిరిగి ఆయన స్థానాన్ని మనం ఎన్నటికీ భర్తీ చేయలేము, కానీ భర్తీ చేయలేకపోయినా సరే మన తరపున ఆయన తన స్థానాన్ని ఇచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అదే కృప చూపించడం. మన స్థానాన్ని తీసుకున్నాడు. అయితే ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన కృపను చూపిస్తే ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడంటే తన కృపను మనం కూడా లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ఎలా చూపిస్తాం? ఏమో చెప్పండి. కొండ మీద ప్రసంగంలో యేసయ్య అద్భుతమైనటువంటి విషయాలను చెప్పాడు. ఒకడంట నిన్ను 1 మైలు రమ్మన్నాడు అనుకోండి, ఏమో చెప్పండి, వాడితో 2 మైళ్ళు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక వీడియోలో చూశాను. ఒక తల్లిగారు చాలా వృద్ధురాలు, ఆవిడికి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ ఆరాధనకి వెళ్ళడానికి వారి ఊరిలో సంఘం లేకపోతే 4-5 కిలోమీటర్లు నడిచి, మనకులాగా రోడ్లు లేవు, కొండల గుట్టలు దాటుకుంటూ, కాలువలు దాటుకుంటూ ఆ వృద్ధాప్యమైనటువంటి తల్లిగారు ఏం చేస్తారు? నడుచుకుంటూ దేవుని మందిరానికి ప్రతి క్రమారాధనకు వస్తుందంట. వింటున్నారా? ఆదివారమే కాదు, మధ్యలో ఏ కూడికలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటికి హాజరవుతుందంట. అది క్రీస్తు కొరకు చేసినటువంటి తల్లిగారు, అది విశ్వాస పని. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నిన్ను ఎవరన్నా 1 మైలు రమ్మన్నారు, నువ్వేం చేయాలి? అవసరమైతే 2 మైలు వెళ్ళాలి. ఇది మనకు అర్థం కాకపోతే ఒక చెంప నిన్ను కొట్టించుకున్నావు, ఎవరైనా కొట్టారనుకోండి, అమ్మ చెప్పండి, ఇంకో చెంప చూపించమన్నాడు. ఎంతమంది చూపిస్తున్నారు మీ చెంపలని? 2 చెంప. ఆడికంటే నేను ఎక్కువ తక్కువ, నేనేం ఎక్కువ తినలేదా, దానికంటే నేనేం తక్కువ, నేనెందుకు ఊరుకుని ఉండాలి తప్పు చేయకపోతే? మనం చాలాసార్లు అనుకుని వెంటనే రెస్పాండ్ అయిపోతాం. యేసు ప్రభు వారు ఒక చెంప నిన్ను కానీ కొడితే కుడి చెంపను కూడా కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. కారణం ఏంటి? దేవుని ప్రజలారా, వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం కంటికి కన్ను, పంటికి పన్ను. విన్నారా? కంటికి కన్ను, పంటికి పన్ను. మనం కూడా తిరిగి కొడితే తప్పేం కాదు అసలు యాక్చువల్గా ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ మాదిరిని ఎవరు తీసుకున్నారు?
అమ్మా ఆ మాదిరిని ఎవరు తీసుకున్నారు? అమ్మా మహాత్మా గాంధీ చెప్పాడు. ఉన్నారా? మహాత్మా గాంధీ ఏమన్నాడు? ఇంకొచ్చాం. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బైబిల్లోదే. యేసు ప్రభు చెప్పిన బోధే అది. దేవునికి స్తోత్రం. అయితే ఒక చెంప నిన్ను కొడితే మనకు బాధ వస్తుంది, అవమానం వస్తుంది, ఈగో హట్ అవుద్ది. మనం కొట్టించుకొని నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి, అది మంచితనం. దేవుడు నిన్ను మంచిని చూపించమని కోరట్లేదు, కానీ నీవు దేవుని కృపను లోకానికి చూపించాలనుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కొట్టించుకొని నిశ్శబ్దంగా ఉండడం కంటే ఇంకొక పక్క చెంపతి తిరిగి కొట్టించుకుంటున్నావు చూసావా, నువ్వు భరించడము. నువ్వు ఒక చెంపను భరించుకొని ఇంకో పక్కను చూపించమని, అదే కృప చూపించడం. ఉన్నారా? మీకు అర్థమైందా? మనం ఏం చేస్తామంటే, మనం ఏమన్నంటే అసలు ఊరుకోం. ఉన్నారా? నాకు ఏమైనా ఉండడానికి అసలు కడుపులో ఉంచుకొని నేను అనేసేస్తాను అని మనం అనుకుంటూ ఉంటాం. యేసు ప్రభు వారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక చెంప కొట్టించుకొని నిశ్శబ్దంగా ఉంటే అది మంచితనాన్ని చూపించినట్టు. కానీ నీ మంచితనాన్ని లేకపోతే ధర్మశాస్త్రం ద్వారా వచ్చే క్రియలు దేవుడు లోకానికి చూపించమని చెప్పట్లేదు, కానీ దేవుడు తన కృపను చూపించమని అంటున్నాడు. అంటే ఏంటి? నిన్ను 1 మైలు రమ్మన్నారు అనుకోండి, వారితో పాటు ఇంకో మైలు వెళ్ళు. ఒక చెంప మీద కొట్టారనుకోండి, ఇంకో చెంపను చూపించు. అంటే ఒక చెంప మీద కొడితే దీన్ని భరించి ఈ బాధతోనే ఇంకో పక్కన కూడా కొట్టించుకోవడము, అది కృప చూపించడం. మానవుల ఎడల, తోటి సహోదరుల ఎడల మనం కనపరచవలసింది దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. అంటున్నారా? మీకు అర్థమైందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థం కానోళ్ళు చెప్పండి. అంటే ఒక చెంప మీద కొట్టించుకొని, ఓర్చుకొని, భరించుకొని, తన తప్పిదాన్ని ఎవరైతే కొట్టారో వాడిని క్షమించి మరలా ఇంకో పక్కను కొట్టించుకోవడమే కృప చూపించాడు. దేవుని పిల్లలంగా మనలో ఎంతమంది చేస్తున్నాం ఇలాగా? ఏదైనా మనకి చిన్నగా చివుక్కుని గాయం తగిలిందనుకో, గాయం అంటే దెబ్బ కాదు, ఎవరైనా ఏమైనా అన్నారనుకో, మనం వెంటనే స్పందించేస్తాం. మన వడ్డీ, అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీతో కలిపి మనం వడ్డిస్తాం. అలా అనుకుంటే అసలు మనం మంచి చూపించినప్పుడు దేవుని కృపను మనం ఇప్పుడు లోకానికి చూపిస్తాం. లోకం ఇప్పుడు మారు మనసు పొందింది. దేవుని ప్రజలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా? దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. విన్నారా? ఆయన స్థానాన్ని మనకిచ్చాడు కనుక మనం లోకంలో ఉన్నటువంటి వారి స్థానాన్ని మనం తీసుకోగలిగితే అది మనకెంతో మేలు. భరించడం నేర్చుకోవాలి, వహించడం, సహించడం నేర్చుకోవాలి. తిరిగి స్పందించడం కాదు, తిరిగి మాట్లాడటం కాదు. పడ్డవాడెప్పుడు కాదని దేవుని వాక్యంలో రాయబడింది. పడండి, పర్వాలేదు, అవమానపరచబడండి, ఏం కాదు. ఎవరు నిందించారా, తిరిగి ఏం మాట్లాడే అవసరం లేదు. అవసరం ఇంకో మాట అనుకొని మనం వదిలేసేయటమే, విననట్టుగా వదిలేయటమే, కొడితే నన్ను కాదు అన్నట్టుగా వదిలేయటమే. ఒకరోజు ఒక బండిలో నుంచి ఒక అన్యుడు బండి తోలుకుంటూ వెళ్తున్నాడంట. బస్సులో నుంచి ఒక ఆయన తుపుక్కని మూసాడంట. ఈ ఉమ్ము బండి మీద వెళ్ళేటువంటి వ్యక్తి మీద పడింది. ఆయన ఏం చేశాడంటే ఆ ఉమ్మును తుడుచుకొని అటు చూసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి ఆపి ఆ బస్సులోంచి ఆ వ్యక్తి దిగి ఆయన యేసు ప్రభు, ఏంటి నువ్వు, నీ మీద ఉమ్ము పడిన కనీసం కోపగించుకోకుండా అలా క్షమించావు ఏంటి అని అడిగితే, నేను యేసు ప్రభు ప్రేమను కలిగి ఉన్నానని తను చెప్పాడంట. ఆ ప్రేమ ఈ వ్యక్తిని మార్చింది. ఉన్నారా? ఆ ప్రేమ ఈ వ్యక్తిని మార్చింది. అంటే తన స్థానాన్ని ఏం చేసి భరించాలి. మనం భరిస్తున్నామా? మనం భరించడం నేర్చుకోవాలి, వహించడం నేర్చుకోవాలి, తగ్గించడం మనం నేర్చుకోవాలి. అదే కృప చూపించు, అదే కృపను పొందటం. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి ఎవరికి చూపిస్తాడంట? దీనులకు కృప చూపిస్తాడు. దీనంగా మనం బ్రతకగలిగితే అత్యధికమైన తన మెండైన కృపను మనకు తోడుగా ఉంచి ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకు మనం నిజంగా దేవుని కార్యాలు పొందలేకపోతున్నామంటే మనం ఇంకా అహంకారులుగానే ఉన్నాం. అహం ఏంటంటే క్షమించలేకపోవటం, అహం ఏంటంటే ఇతరుల స్థానాన్ని మనం తీసుకోలేకపోవటం, ఆ అహం ఏంటంటే ఇతరుల్ని మనం క్షమించి వారి స్థానాన్ని మనం తీసుకుని అవకాశం మీద ఇంకో దెబ్బ కొట్టించుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు.
కనుకనే మనము దీనులుగా ఉండలేకపోతున్నాం. దీనులుగా లేక దేవుని కృపను మనం పొందలేము. ఆయన ఎవరికి కృప చూపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిందంటే, ఆయన దీనులకు కృప చూపిస్తాడు, ఆయన అహంకారులను ఎదిరిస్తాడని దేవుని యొక్క వాక్యము రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆ కృప చూపడమే దైవనీతి. యేసయ్య మనలను మంచి కనపరచమని చెప్పలేదు, కానీ ఆయన మనల్ని కృప చూపించమని చెప్పాడు. అలా ఎప్పుడైతే మనం కృప చూపిస్తామో ఆ దైవనీతి వారు ఇతరులు తెలుసుకుంటారు. తద్వారా వాడు కూడా ప్రభువుని ఎరగడానికి, మనలో ఉన్నటువంటి దైవిక జీవము వాడిలోనికి వెళ్ళి క్రియారూపం దాల్చడానికి ఎంతో అవకాశం. దేవునికి స్తోత్రం. కనుక మనం తగ్గించుకుంటే దేవుడు తన మెండైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఇతరులకు మనం కృప చూపిదే దైవ కృప మనపై నిలిచి ఉంటుంది. తద్వారా తన సర్వసమృద్ధిని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ఈ రాత్రికాలం మనము దేవుని కృపను గురించి మనం తెలుసుకున్నాం. ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. మనం ఆయన స్థానాన్ని తీసుకొని మనము క్రీస్తు ప్రేమను లోకానికి కనపరచగలమా? యేసు ప్రభు ఏదైతే దెబ్బలు తిన్నాడో, అవసరమైతే అవమానించబడడానికైనా సరే సిద్ధంగా ఉండి క్రీస్తు కొరకు మనము పని చేయడం, క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకడము అనేది మనం తన కృపను లోకానికి కనపరచడమే. లోకానికి తన కృపను కనపరచడం ద్వారా మనం కలిగి ఉన్నటువంటి నీతి లోకానికి వెల్లడి అవుతుంది. తద్వారా అనేక మంది ప్రభువును ఎరుగుటకు అవకాశం. అదే సమయంలో తన మెండైన కృపను మనకి ప్రభు అనుగ్రహించి తన సర్వ సమృద్ధిలో నుంచి తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక మన శాపాన్ని ఆయన తీసుకుని మనకేమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే మన పాపాన్ని తీసుకుని ఆయన మనకేమిచ్చాడు? నీతినిచ్చాడు. ఆయన మన దరిద్రతను తీసుకొని ఆయన మన కొరకు తన ఐశ్వర్యాన్ని, తన సర్వసమృద్ధిని మనకు అనుగ్రహించాడు. కనుక కృప అంటే అర్థం ఏంటంటే మన స్థానాన్ని తీసుకోవడం. ఆయన మన స్థానాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి శాపగ్రస్తుడై పాపంగా మార్చబడి దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎన్ని భరించాడు వింటారా? ఆయన మొన్న మీకు చెప్పాను కదా, ముసలిద్దు అంట, నేను ఇప్పటి నుంచో నేను ఈ యజమాని ఇంట్లో నేను పనిచేస్తాను, నన్ను చూసి నేర్చుకో. మన తగ్గింపు నేర్చుకోవాలంటే పక్కన ఉన్న వ్యక్తి దగ్గర కనపడదు, నేరుగా యేసు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. యేసయ్యలో ఏ లోపము లేని తగ్గింపు కలిగిన వాడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడిని, కనుక మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఆయన ఇద్దు మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చొని తగ్గింపు అనేది ఆయన దగ్గరే దొరుకుద్దు. కనుక మనం తగ్గించుకోవటం అనేది మనకెంత ఆశీర్వాదం. ఎవరైతే మన యొద్దకు వచ్చినటువంటి కృపను మనం స్వీకరిస్తారో ఆ కృప మనకేం చేస్తారు? మెండైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. కనుక యేసు ప్రభు మన కొరకు మన స్థానాన్ని ఎలా తీసుకొని తన స్థానం మనకిచ్చాడో, మనకంటే అభాగ్యులు వారి స్థానాన్ని మనం తీసుకొని వారికి దేవుని కృపను మనం చూపించగలిగితే వారు కూడా యేసు ప్రభువుని ఎరగలుగుతారు. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు ఈ యొక్క రాత్రికాలం మనందరికీ దయచేయగా ప్రార్థన చేసుకుందాం.